ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. ఏ రోజు చేసిన స్నానానికి కోటి సూర్యగ్రహణాల్లో చేసినటువంటి ఫలితం లభిస్తుంది. మనకి ఎన్నో అవకాశాలు, కాకపోతే ఏమిటంటే వాటిని మనం ఉపయోగించుకోం. ఎన్నో జన్మల్లో ఈ జన్మలో కూడా తెలిసి తెలియక ఎన్నో దోషాలు, ఎన్నో పాపాలు మనం చేస్తూ ఉంటాం. అయితే అవన్నీ ఒక పెద్ద కొండలాగా తయారైపోతుంది. అయితే ఏమిటి, ఆ పెద్ద కొండ కరగాలి కదా, ఆ పాపపు కొండ కరిగితే కానీ మన పనులు ముందుకు వెళ్ళవు. అయితే అందుకని భగవంతుడు మనకి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఈ క్షేత్రంలో జపం చేయటం వలన ఇంత పుణ్యం వస్తుంది, ఆ రోజు పూజ చేయటం వలన ఇంత పుణ్యం వస్తుంది, ఈ విధంగా చేయటం వలన సర్వదోషాలు పోతాయి అని చెప్పేసి అడుగడుగునా మనకి ఎన్నో రకాల ఉపదేశాలు, ఎన్నో రకాల అవకాశాలు ఇచ్చాడు. అలాంటిదే రథసప్తమి పర్వటి రోజు కూడా. ఈ రథసప్తమి పర్వటి రోజు ఎవరు అరుణోదయానికి స్నానం చేస్తారో వాళ్ళకి సూర్యగ్రహణంలో స్నానం చేసినటువంటి ఫలితం లభిస్తుందిట. సూర్యగ్రహణం అంటే మామూలు కాదు. మామూలుగా చేసిన దానికంటే కూడా ఒకసారి నదిలో స్నానం చేస్తే పాపం అంతా పోతుంది అంటారు. కానీ అలాంటిది సూర్యగ్రహణంలో చేయటం వలన మనకి 100 రెట్ల ఫలితం వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అలాంటి పుణ్యమే ఈ రథసప్తమి రోజు అరుణోదయ వేళ చేయడం వలన వస్తుంది అనేటువంటి విషయం చెప్తారు. అంతేకాదు, ఈ రథసప్తమి రోజు ఎవరైనా మాఘమాసంలో వచ్చేటువంటి మకర సప్తమి అంటే మాఘ శుద్ధ సప్తమి రోజు రథసప్తమి అంటాం కదా, ఆ రోజు ప్రయాగ క్షేత్రంలో ఎవరు స్నానం చేస్తారో, అరుణోదయానికి ఎవరు స్నానం చేస్తారో వాళ్ళకి కోటి సూర్యగ్రహణాల్లో చేసినటువంటి ఫలితం వస్తుందిట. అంటే ఎంతటి సదవకాశం, అంటే ఎంతటి కొండలాగా ఉన్నటువంటి పాపమైనా కూడా కేవలం ఈ మాఘ స్నానం ప్రయాగ క్షేత్రంలో రథసప్తమి రోజు చేయటం వల్ల కరిగిపోతుంది. అంటే ఎంతటి మహదవకాశం మనకి లభిస్తోంది. అందుకని దీన్ని మనం ఉపయోగించుకోవాలి అని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని రథసప్తమి రోజు అరుణోదయం వేళ స్నానం చేయటం వలన సూర్యగ్రహణంలో స్నానం చేసినటువంటి ఫలితం లభించటం, లేదా ప్రయాగక్షేత్రంలో చేయటం వలన కోటి సూర్యగ్రహణాల్లో చేసినటువంటి పుణ్యం, అంటే ఎంతటి పుణ్యం అలాంటి పుణ్యం వస్తుంది అని చెప్తున్నారు. అయితే ఈ స్నానాన్ని చేయటానికి మాత్రం మనకి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అదేమిటంటే స్నానం చేసే ముందుట 7 జిల్లేడు ఆకుల్ని తల మీద పెట్టుకోవాలి. వాటితో కలిపి 7 రేగు ఆకుల్ని తల మీద పెట్టుకోవాలట. ఒంటికంతా నువ్వు పిండి రాచుకోవాలి. ఆ తర్వాత చెరుకు గడతో నీళ్ళని కదిలించాలి. ముక్కుని మూసుకోవాలి. 3 మునకలు వేసేయాలి. అలా వేయాలి. వేసే ముందు ఒక సంకల్పం కూడా చెప్పుకోవాలి. ఏమిటా సంకల్పం అంటే, ఓ మకర సప్తమి, నేను గత 7 జన్మల్లో చేసినటువంటి పాపాలని ఈ జన్మలో చేసినటువంటి పాపాన్ని కూడా నశింపచేయి. ఓ సప్తమీదేవి, నాకు వచ్చేటువంటి పాపాలన్నింటినీ పరిహరించడమే కాకుండా తెలిసి తెలియక చేసేటువంటి ఎన్నో పాపాల వలన ఈ జన్మలో 7 విధ రోగాలు వస్తాయని చెప్పేసి మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని అలాంటి 7 విధ రోగాల్ని, దుఃఖాల్ని, శత్రువుల్ని నాకు నశింపజేసి నన్ను పునీతురాల్ని చెయ్యి అని చెప్పేసి సంకల్పించుకోవాలట. అలా సంకల్పించుకొని ఆ సప్తమి తిథిని, ఆ తర్వాత సూర్యభగవానుని కూడా వేడుకొని 3 మునకలు వేసి వాళ్ళు స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత ఏం చేయాలి? సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోవాలి. నమస్కరించుకున్న తర్వాత సూర్యుడికి అర్ఘ్యాన్ని ఇవ్వాలట. అలా అర్ఘ్యాన్ని ఇచ్చే ముందు కూడా ఏమనాలి? ఓ మార్తాండ అంటే ఆయన మార్తాండు కదా, ఓ మార్తాండ, ఓ దివాకర, నీకు ఇదే నా నమస్కారం. నాకున్నటువంటి సకల రోగాల్ని, సకల పాపాల్ని నశింపచెయ్యి, నా దరిద్రాన్ని కూడా హరింపచెయ్యి. ఓ సూర్యభగవానుడా, సప్తమిని సకల లోకాలకి తల్లి వంటిది అంటారు. అలాంటి సప్తమితో కూడి నాకున్నటువంటి పాపాలన్నింటినీ కూడా పరిహరింపచేసి నన్ను పునీతుణ్ణి చెయ్యి, నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు భాస్కర అని చెప్పేసి నమస్కరించుకొని అర్ఘ్యాన్ని ఇవ్వాలి అని అంటారు. అయితే ఇక్కడ మరొక విషయం కూడా చెప్తారు. ఏమిటంటే, ఇది నదీ తీరంలో చేస్తే మనం ఇలా చేస్తున్నాం, మరి ఇంట్లో చేస్తే ఎలా చేయాలి? 3 మునకలు వేయటానికి ఉండదు, బాత్రూంలో మనం సంకల్పం చెప్పుకోవడం ఎలా అనేటువంటి సందేహాలు కూడా చాలామందికి కలగవచ్చు. అయితే కూడా ఏం చెప్తారు, ఇంటిలో స్నానం చేసినప్పటికీ కూడా
అరుణోదయ వేళే చేయాలి, సూర్యోదయం కాకముందే స్నానం చేయాలి. స్నానం చేసే ముందు మాత్రం మనం స్నానం చేస్తున్నటువంటి పాత్రలో గంగా యమున లాంటి నీళ్ళని ఆవాహన చేసి స్మరించుకోవాలి. ప్రయాగలో స్నానం చేసినట్టుగా భావించి అక్కడ కూడా సూర్యభగవానుణ్ణి తలుచుకుని సప్తమి తిథిని తలుచుకుని స్నానం చేసి బయటికి వచ్చిన తర్వాత పొడిగుడ్డలు కట్టుకుని సూర్యభగవానుడికి ఎదురుగా నించుని అర్ఘ్యప్రదానం చెయ్యాలి అనేటువంటి విషయాన్ని చెప్తారు. ఈ విధంగా చేయటం వలన వీళ్లకు సప్త జన్మల్లో ఉన్నటువంటి పాపాలన్నీ పరిహరింపబడి సప్త విధాలుగా ఉన్నటువంటి రోగాలన్నీ కూడా నశించిపోతాయి అనేటువంటి విషయాన్ని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ఈ రథసప్తమి ఒక పర్వటి రోజు ఎన్నో పాపాలని వ్యాధుల్ని పరిహరింపజేసేటువంటి శక్తి దీనికి ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించుకుని సకల జనులు కూడా పాప పరిహారమై పునీతులై సకల రోగాల నుంచి కూడా కాపాడపడాలని మనకి శాస్త్రవచనం. భూమిని పాలించే రాజు కావాలంటే ఎలాంటి దానాలు చెయ్యాలి? చాలామందికి అధికారం కావాలి అని ఉంటుంది. రాజు కావాలంటే ఎవరికి ఇష్టం ఉండదు? దేశాన్ని ఏలాలంటే అందరికీ ఇష్టమే. మరి అలాంటి రాజు కావాలి, దేశాన్ని ఏలాలి అంటే ఎలాంటి దానాలు చేయాలి? అదేవిధంగా ప్రతి కుటుంబానికి యజమాని రాజులాంటివాడు, యజమానురాలు రాణి వంటిది. మరి ఎవరి పరిధిలో వాళ్ళు వాళ్ళ అధికారం నెగ్గించుకోవాలి. ఇక్కడ అధికారం నెగ్గించుకోవడమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మాట వినకపోయినప్పుడు అనేక సమస్యలు దొరుకుతాయి. అందుకని ఎవరికైనా సరే వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ కింద పని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి లోనై ఉండాలి, వాళ్ళ మాట మీరకుండా ఉండాలి. అప్పుడు మాత్రమే తన కర్తవ్యాన్ని తను బాగా నిర్వర్తించగలుగుతాడు. అందుకని ప్రతివాడు కూడా ఒక రాజులాంటి వాడే. మరి వాళ్ళకి వాళ్ళ పనులు సాగాలి అంటే, వాళ్ళ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ మాట వినాలంటే ఏం చెయ్యాలి? దీనికి మనకి కొన్ని దానాలు చెప్పబడ్డాయి. ఏమిటా దానాలు, ఎప్పుడు చెయ్యాలి అనేటువంటి సందేహం కలగవచ్చు ఎవరికైనా. కానీ తెల్లవారుజామున ఎప్పుడు రథసప్తమి రోజు అరుణోదయ వేళ ఈ స్నానం చెయ్యాలి. ముందుగా చెప్పినట్టుగా సంకల్పం చేసుకోవాలి, జిల్లేడాకులు తల మీద పెట్టుకోవాలి, స్నానం చేయాలి. ఆ తర్వాత అర్ఘ్యప్రదానం కూడా చేయాలి. ఈ అర్ఘ్యం ఇచ్చిన తర్వాత మరొక దానాన్ని మనకి చెప్పారు. అది ఏమిటంటే ఒక పెద్ద రాగి పాత్ర తీసుకోవాలి. కొత్తదై ఉండాలి, అది ఇదివరకు వాడింది కాకూడదు. ఆ రాగి పాత్ర నిండా నువ్వులు వేయాలి. నువ్వుల పిండిని బెల్లంతో కలిపింది వేయాలి. వేసిన తర్వాత దాని మీద బంగారు కరణాభరణాలు పెట్టాలిట. కరణాభరణాలుంటే చెవిలకి పెట్టుకునేటువంటి దిద్దులు, అవి బంగారంవి ఉండాలి. బంగారు దిద్దులు పెట్టి దాని మీద ఒక ఎర్రని గుడ్డను కప్పి దానికి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత దాన్ని ఒక బ్రాహ్మణుడికి సూర్యభగవానుడి స్వరూపంగా భావించి దాన్ని దానం చేయాలి. అయితే కొంతమంది అడగచ్చు, ఏమండి బంగారు ఆభరణాలు దానం చేసే శక్తి అందరికీ ఉంటుందా అని. అలాంటప్పుడు దీనికి ఒక ప్రత్యవాయం కూడా ఉంది. అదేమిటంటే ఆ బెల్లం కలిపినటువంటి నువ్వుల పిండితోనే కరణాభరణం ఆకృతిని తయారు చేయవచ్చు. తయారు చేసి అందులో పెట్టాలి. అంటే ధనం ఉన్నవాళ్ళు మాత్రం అలా చేయకూడదు సుమా. అలా చేయకుండానే ధనం ఉన్నటువంటి వాళ్ళు బంగారమే పెట్టాలి. ధనం లేనటువంటి వాళ్ళు ఈ నువ్వుల పిండితోనే కరణాభరణ ఆకృతిని తయారు చేసి అక్కడ పెట్టి దీన్ని దానం చేయాలి. దానం చేసిన తర్వాత సూర్యభగవానుడికి అర్ఘ్యాన్ని ఇస్తూ, ఎలాంటివి అర్ఘ్యం ఇవ్వడానికి వాడాలి? జిల్లేడు పువ్వులు, జిల్లేడు ఆకులు, రేగు ఆకులు, దూర్వాలు మనం గణపతికి పెడతామే అలాంటి దూర్వాలు, తర్వాత ఎర్రని అక్షతలు, ఎర్రని గంధంతో సూర్యభగవానుడికి పూజ చేసి అర్ఘ్యప్రదానం చేసి వీటిని దానం చేయటం వలన భూమిని పాలించేటువంటి రాజు అయ్యేటువంటి అవకాశం ఉందని మనకి శాస్త్రం చెప్తోంది. రథసప్తమి రోజు స్నానం చేసే ముందు జిల్లేడు ఆకులు, రేగు ఆకులు తల మీద ఎందుకు పెట్టుకుంటారు? అసలు ఈ రోజు ఈ జిల్లేడు ఆకుల్ని ఎందుకు పెట్టుకోవాలి? అసలు జిల్లేడు ఆకులకి రథసప్తమికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి? దీన్ని పెట్టుకోవడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు ఏమిటి? ఇది ఎందుకు పెట్టుకోవాలి? దీని వెనుక ఉన్నటువంటి సంకేతాలు ఏమిటి? శాస్త్రం ఈ విషయంలో మనకి ఏం చెప్తోంది
అనేక సందేహాలు వస్తాయి కదా. చాలామంది అడుగుతూ ఉంటారు, ఏమిటండి ఇలాంటి ట్రాష్ ఉంటాను, ఏదో ఆకులు తెచ్చి తల మీద పెట్టుకుని స్నానం చేస్తే మనకు ఒరిగేదేమిటి అనేటువంటి సందేహాలు కూడా కలగచ్చు. నిజమే, అలాంటి సందేహం వచ్చినప్పుడు మనం దాని లోతుల్లోకి వెళ్ళి శాస్త్రీయమైనటువంటి అంశాన్ని మనం తప్పకుండా తెలుసుకోవాలి. అదేమిటంటే, జిల్లేడుకు అర్క అనేటువంటి పేరుంది. అర్క అంటే సూర్యుడి పేరు కూడా అర్క. అంటే సౌరశక్తిలో ఉండేటువంటిది, అంటే సూర్యుడి కిరణాల్లో ఉండేటువంటి సౌరశక్తి ఈ జిల్లేడు ఆకుల్లో ఉంది అంటారు. అంటే సూర్యకిరణాల నుంచి మనకి వచ్చేటువంటి రోగ నిరోధక శక్తి ఈ ఆకుల్లో నిక్షిప్తం ఉంది అని చెప్తారు. అందుకని ఆధ్యాత్మికంగా చెప్పుకోవాలి అంటే, మనం సౌరశక్తి ఉంది కాబట్టి, సూర్య జయంతి రథసప్తమి కాబట్టి, సూర్య భగవానుడికి ఇది పర్వటి రోజు కాబట్టి, ఆ రోజు సూర్యకిరణాల్లో అత్యంత శక్తి ఉంటుంది కాబట్టి, ఈ అర్క అని అంటే సూర్యశక్తి నిక్షిప్తం చేసుకోగలిగేటువంటి ఈ ఆకుల్ని తల మీద పెట్టుకుని, రేగు ఆకుల్ని కూడా తల మీద పెట్టుకొని నదీ జలాలతో స్నానం చేయటం వల్ల, మరి నదీ జలాల్లో కూడా ప్రాణశక్తి ఉంటుంది, రోగ నిరోధక శక్తి ఉంటుంది. అలాంటి నీళ్ళని ఈ ఆకులు తల మీద పెట్టుకుని వాటి మీద పోసుకోవటం వలన ఆ శక్తి అంతా కూడా మన శరీరానికి వచ్చి మనలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పరిహరింపబడతాయి. మనం ఏమని సంకల్పం చేస్తున్నాం? 7 విధాల రోగాలు నాకు నశించాలి అనేటువంటి సంకల్పం చేసుకుని ఈ రథసప్తమి రోజు మనం స్నానం చేస్తున్నాం. అంటే అందులో కూడా వ్యాధి నిరోధక శక్తి ఉందని మనకి చెప్పకనే చెప్తోంది శాస్త్రం. ఏమిటి అంటే, ఇక్కడ స్నానం చేయటం వల్ల మనకి ఇంకోటి ఏమిటి? ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటాం. అంటే ఆరోగ్యం మనకి భాస్కరుడి వలన వస్తుంది. భాస్కరుడు అంటే సూర్యుడు. సూర్యుడి వలన మనకి ఆరోగ్యం వస్తోంది. ఏ విధంగా వస్తోంది? ఆ సూర్యకిరణాల్లో, లేలేత కిరణాల్లో ఉన్నటువంటి రోగ నిరోధక శక్తి ఈ ఆకుల ద్వారా మనకి నీళ్లతో స్నానం చేయటం వలన, నీళ్లలో కరెంటు ఉంటుందని మనకందరికీ తెలుసు. దానివలన ఏమిటంటే, మన శక్తి మొత్తం, ఆ శక్తి మొత్తం మన శరీరానికి పాకి మనలో ఉన్నటువంటి అనేక రోగాల్ని నశింపచేస్తుంది అనేటువంటిది మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటాం. మనం వైద్యపరంగా చెప్పుకోవాలంటే ఆయుర్వేద శాస్త్రాన్ని తెలుసుకోవాలి. ఆయుర్వేద శాస్త్రం ఏం చెప్తుందంటే, ఈ జిల్లేడు ఆకుకు 52 రకాల రోగాల్ని నశింపచేయగలిగే శక్తి ఉంది అని చెప్పేసి మనకి ఆయుర్వేద శాస్త్రం చెప్తోంది. వాటిని ఎన్నో రకాలుగా వాడటం వలన మనలో ఉన్నటువంటి ఎన్నో భయంకరమైనటువంటి వ్యాధులు కూడా నశింపచేసేటువంటి శక్తి ఈ జిల్లేడు ఆకుకు ఉంది అని చెప్తారు. కానీ అందరూ గుర్తుంచుకోవాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే, జిల్లేడు ఆకును ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాత్రం ఉపయోగించకూడదు. వైద్య ప్రక్రియ కింద వైద్యుడు చెప్పినట్టు మాత్రమే దీన్ని వాడాలి. కేవలం ఈ రథసప్తమి రోజు తల మీద పెట్టుకొని స్నానం చేయాలి, కానీ పిల్లల్ని ఈ ఆకుల్ని తాకనివ్వకూడదు. ఎందుకు అంటే, దానిలో నుంచి కొన్ని పాలు స్రవిస్తూ ఉంటాయి. ఆ పాలు కళ్ళకి తాకితే మాత్రం అంధత్వం వస్తుంది. మరొకటి రేగు ఆకు. రేగు ఆకుల్ని మనం తల మీద పెట్టుకుని ఈ రథసప్తమి రోజు స్నానం చెయ్యాలి అంటున్నారు. మరి రేగు ఆకుల్ని మనం ఎందుకు పెట్టుకోవాలి అంటే, దీనిలో కూడా ఎన్నో ఔషధీ గుణాలు ఉన్నాయి. వైద్యులు దీన్ని కూడా ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. ఏమిటి అంటే, దీనిలో మనకి మన శరీరానికి ఉన్నటువంటి ఎన్నో వ్యాధుల్ని నశింపజేయగలిగేటువంటి శక్తి రేగు ఆకుల్లో కూడా ఉంది, రేగు పళ్ళల్లో ఉంది. మరొకటి ఏమిటంటే, దీనికి బదిరీ వృక్షం అనేటువంటి పేరుంది. బదిరీ అంటే బదరికాశ్రమంలో నారాయణుడి అనుగ్రహం ఈ చెట్టుకు ఉంది అని చెప్తారు. అంటే ఆ నారాయణుడి అనుగ్రహం ఉండటం వల్ల, దీనిలో ఎన్నో ఔషధీ గుణాలు ఉండటం వల్ల దీన్ని మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ రథసప్తమి రోజు రేగు ఆకుల్ని కూడా తల మీద పెట్టుకుని స్నానం చేసేటువంటి సాంప్రదాయం మనకి ఉంది. అంటే మన సాంప్రదాయంలో ఏదైనా ఒకటి చెప్పారంటే దాని వెనుక బోల్డంత సైన్స్ ఉంటుంది, ఎన్నో ఉపయోగాలు ఉంటాయి, ఎన్నో రకమైనటువంటి వైద్య ప్రక్రియలు దీని వెనుక దాగి ఉంటాయి. కాబట్టి దీన్ని ట్రాష్ అని తీసేయటానికి వీల్లేదు. తప్పకుండా దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజు స్నానం చేసేప్పుడు ఈ జిల్లేడు ఆకుల్ని, ఆ తర్వాత మనకి రేగు ఆకుల్ని కూడా తల మీద పెట్టుకునేటువంటి సాంప్రదాయం ఏర్పడింది.